హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి రేపటి రోజు అనగా నవంబర్ 8 శనివారం రోజు ఉదయం 10 3 శుభార్తలైతే మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు ఈ వ్యక్తి ద్వారా ఒక ప్రమాదం అనేది పొంచి ఉంది. మరి ఆ వ్యక్తి ఎవరు, ఆ 3 శుభార్తలు ఏంటి అన్న దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని రోజు కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మొత్తం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందుగా తులారాశిలోని మంచి నా గురించి మనం తెలుసుకుందాం. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా అందరికంటే గొప్పగా బతకాలని అనుకుంటారు. వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు. వీరికి కుటుంబం, బరువు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం చాలా కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం అనేది రేపటి రోజు ఉండబోతుంది. ఈ తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. ఏ పని చేసినా కూడా మంచి లాభాలు వస్తున్నాయి. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతున్నాయి. మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది. ఇంట్లో సంపద పెరుగుతుంది. కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. మంచి శుభార్తలు కూడా మీరు వినబోతున్నారు. తులారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు. మీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. మీరు ఎవరికి కూడా మోసం చేయరు. కానీ నా అనుకున్న వారి వీరిని మోసం చేశారు. కష్టాలు ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చెయ్యరు. కైనా వీరికి మంచి జీవితం అనేది ఉండబోతుంది. అంతేకాకుండా రేపటి రోజు ఒక దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. అప్పుల బాధ తీరిపోతుంది. చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తున్నాయి. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. ఆ దేవుడు ఎవరో కాదు, మీరు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు తులారాశి వారికి చెందుతున్నాయి. వీరి కష్టానికి తగ్గ ఫలితం అనేది లభిస్తుంది. అదృష్టం మేము వరిస్తుంది. రేపటి రోజు కాలం కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు మంచి కళ నెరవేరబోతుంది. మంచి స్థాయికి కూడా చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా రేపటి రోజు కనబట్టలేదు. ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతున్నాయి. మంచి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారో వారికి రేపటి రోజు ఉద్యోగ అవకాశం లభించబోతుంది. తులారాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు. ఎవరో కాదు, వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. మీ జీవితంలోకి డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటున్నారు. ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి. అనుకున్న కోరికలు కూడా నెరవేరబోతున్నాయి. మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు కూడా ఎన్ని బాగుంటాయి. అనుకున్న పనులు కూడా జరుగుతున్నాయి. మీరు ఊహించిన ధనలాభాలు కూడా కలుగుతాయి. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. రేపటి రోజు లక్ష్మీదేవి అమ్మవారు అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది. మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి లక్ష్మీదేవిని తలుచుకోండి. అన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మీ మంచికే అనుకోండి. మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీ శక్తి ఎంతో మీకు తెలియదు. మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు. తులారాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి కూడా ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు. వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే అప్పుడే బాధపడతారు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందరికంటే గొప్పగా ఉండాలని అనుకుంటారు. తులారాశి వారికి రేపటి రోజు అపరమైన ధనవృద్ధి కలుగుతుంది. జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. అనారోగ్య సమస్యలు తొలగిపోతున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది.
ఆర్థిక స్థితి పెరుగుతుంది. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి. తులారాశి వారికి పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు. వారి జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. భార్యాభర్తల బంధం బలంగా ఉంటుంది. సంతోషమైన జీవితం ఉంటుంది. తులారాశి వారు రేపటి రోజు కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది. అందులో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి. ముందుగా రేపటి రోజు బయట వారికి మాట వినేటప్పుడు ఏ పని చేసినా కానీ దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి. దానివల్ల అంతా మంచి లాభాలు జరుగుతుంది. మంచి లాభాలు కూడా వస్తాయి. రేపటి రోజు బయట వరకు వెళ్ళే ముందు ఒక్కసారి లక్ష్మీదేవికి పటానికి దండం పెట్టుకొని బయటికి వెళ్ళండి. అంతా కూడా మంచి జరుగుతుంది. దానివల్ల వెళ్ళే పనులు కూడా విజయం సాధిస్తారు. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. అంతేకాకుండా రేపటి రోజు తులారాశి వారు మీకు వీలైతే రేపటి రోజు గోమాతకు ఆహార దానం చేయండి. దానివల్ల సాక్షాత్తు గోమాత అంటే లక్ష్మీదేవితో స్వరూపం. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. సర్వదూతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులు కూడా దూరమైపోతాయి. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతున్నాయి. ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజు అస్సలు వదులుకోకండి. తులారాశి వారు రోజు బయట వారితో ఆచితూచి మాట్లాడండి. ఎవరితో కూడా గొడవ పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ సంపాదన విషయాలు ఎవరికి కూడా చెప్పకండి. దానివల్ల మీపై కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బతికితే అస్సలు ఓరలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజు ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. మరి ఆ వ్యక్తుల పేర్లు ఏంటంటే RS అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీరితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలంటే సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి. దానివల్ల అంతా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. రేపటి రోజు మీకు నీల రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, పసుపు, తెలుపు, గులాబీ. ఇవి మీకు కలిసి వచ్చే రంగులు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే సంఖ్యలు 2, 4, 9. ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు. విన్నారు కదండి. తులారాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో, ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుందో, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.